చింతమనేనికి ఇదేమి న్యాయము ఆయన మాట్లాడితే అంటూ సాక్షి హైలైట్ చేసుకొస్తుంది. బావుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతో చెప్పించండి. భవిష్యత్తులో రేపొద్దున మా పార్టీ నేతలు తప్పు చేసినా సరే శిక్షిస్తాం. మా పార్టీ నేతలు తప్పు చేసినా సరే వాళ్ళని మందలిస్తామని చెప్పేసేసి. నోటి దూల అన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగడానికి కారణమైంది. దేవుళ్ళ మీద కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యల దగ్గర నుంచి లంభాషలు, ముంభాషలు మాట్లాడినటువంటి నాయకులు కూడా కాపాడటం, సమర్థించడంతోనే వైసీపీ పతనం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకే వెళ్ళి దాడి చేయడం అన్నటువంటి అరాచకానికి పరాకాష్ట. ఇప్పుడు అలాంటి వాటిని ఏలెత్తి చూపెట్టినటువంటి తెలుగుదేశం సక్సెస్ అయింది. ఇప్పుడు తెలుగుదేశాన్ని వేలెత్తి చూపెట్టడంలో తప్పు లేదు, నో డౌట్. కానీ మేము రేపు అధికారంలోకి వస్తే ఈ తప్పు చెయ్యబోము అని చెప్తే అప్పుడు బాగుంటుంది.